వార్నింగ్ అవ్వట్లేదు, నిజం చెప్తున్నా. ఈ డైరెక్టర్ సినిమా తీయడు, మీ బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తాడు. డెరెన్ అరోనోఫ్స్కీ 'రెక్విఎమ్' తో డ్రామా, 'బ్లాక్ స్వాన్' తో మ్యాడ్నెస్, కానీ ఇప్పుడు జానర్ మార్చాడు. సైకలాజికల్ డ్రామా కాదు, ప్యూర్ క్రైమ్ థ్రిల్లర్ తీశాడు. చేతిలో బ్యాట్, స్క్రీన్ మీద ఆస్టిన్ బట్లర్. మరి డైరెక్టర్ ఈ సినిమాతో హోమ్ రన్ కొట్టాడా లేకపోతే మనల్ని క్లీన్ బాల్ చేసాడు అనేది చూద్దాం. స్టోరీ ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హ్యాంక్ థామ్సన్. ఇతను ఫార్మర్ బేస్బాల్ ప్లేయర్, ప్రెసెంట్ బార్ టెండర్ గా వర్క్ చేస్తుంటాడు. లైఫ్ సింపుల్ గా ఉంది అనుకున్న టైంలో చాలా ఇబ్బందులు వస్తాయి అనమాట. రాంగ్ ప్లేస్ రాంగ్ టైంలో ఒక కీ కోసం రష్యన్ మాబు, కరప్టెడ్ కాప్స్ అండ్ రూత్లెస్ హిట్మెన్స్ అందరూ హ్యాంక్ మీద పడతారు. రీజన్ తెలియదు, ఎస్కేప్ అవడం దారి లేదు. న్యూయార్క్ సిటీ ఒక ట్రాప్ లాగా మారిపోతుంది, ఎక్కడ చూసిన డేంజరే. కానీ ఇక్కడ హ్యాంక్ హీరో కాదు, ఒక ఎర్రలాగా ఉంటాడు అనమాట. మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది సినిమా స్టోరీ. అయితే ఫస్ట్ పాజిటివ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆస్టిన్ బట్లర్ ట్రాన్స్ఫర్మేషన్. బస్సు ఎల్విస్ లో స్వాగ్ చూసాం, డ్యూన్ లో విలనిజం చూసాం, ఇందులో డిస్పర్సన్ చూస్తాం. ఈజ్ రా అండ్ టెరిఫైడ్ అని చెప్పొచ్చు. ఫైట్ సీన్ లో ప్రతి దెబ్బ మనకు తగిలినట్టు ఉంటుంది, ప్రతి బ్లడ్ డ్రాప్ మనం ఫీల్ అవుతాం. ఈజ్ నాట్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్, ఈజ్ లివింగ్ ఎ నైట్ మేర్. నెక్స్ట్ ద అరోనోఫ్స్కీ ఎఫెక్ట్. డైరెక్టర్ సినిమా తీయలేదు, ప్రెషర్ కుక్కర్ పెట్టాడు. రెగ్యులర్ యాక్షన్ మూవ్స్ స్టైల్ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఉండే యాక్షన్ సీన్స్ మాత్రం మనకు ఊపిరాడకంట చేస్తాయి. కెమెరా యాంగిల్స్ మీ ఫేస్ మీద ఉంటాయి, సౌండ్ డిజైన్ మీ హార్ట్ రేట్ ను పెంచేస్తుంది. సీన్ బై సీన్ యాంగ్జైటీ పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ద 90s న్యూయార్క్ సిటీ వైబ్. ఇది ఫ్రెండ్స్ సిరీస్ లో ఉండే న్యూయార్క్ సిటీ కాదు, ఇది డర్టీ అండ్ గ్రిటీ హాస్టల్ జంగల్ లాగా ఉంటుంది. వేడి, చెత్త అండ్ వైలెన్స్. అట్మాస్ఫియర్ ఎంత స్ట్రాంగ్ అంటే ఆ సిటీనే ఒక విలన్ లా హ్యాంగ్ కార్నర్ చేస్తుంది అనమాట. ఇంకా నెగిటివ్స్ మాట్లాడితే సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు డోంట్ వాచ్ దిస్ మూవీ, ఎందుకంటే ఇందులో యాక్షన్ మాత్రం కాదు, రక్తపాతం బేపత్సంగా ఉంటుంది. సో ఫ్యామిలీ చూసే వాళ్ళకి చిన్న వార్నింగ్ అనమాట. నెక్స్ట్ ద స్లో పేస్. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్టోరీ కంటే పెయిన్ ఎక్కువ ఫోకస్ అయింది. సో ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే యూ మైట్ ఫీల్ ల్యాగ్. సో సినిమా చూడొచ్చు అంటే డెఫినెట్లీ 100% చూడొచ్చు. మీకు జాన్ విక్ లాంటి స్టైలిష్ యాక్షన్ కంటే అన్కట్ జంప్స్ లాంటి యాంగ్జైటీ థ్రిల్లర్ ఇష్టం అయితే హాట్ స్టీలింగ్ ఈజ్ అవర్ మాస్టర్ పీస్ అని చెప్తా. ప్రతి సీన్ లో బీబీ పెరుగుతుంది, ప్రతి ఫ్రేమ్ లో న్యూయార్క్ భయపడుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్ ఉందో ఒక లుక్ చేసేయండి. సినిమా కానీ ముందే చూసేస్తే మీకు ఎలా కనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.